బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మార్నింగ్ డ్యూటీకి వెళ్లే కార్మికులు ఓటు వేసి తమ విధుల్లోకి వెళ్లిపోయారు. ఏడోసారి జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలలో మొత్తం 13 యూనియన్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలోని కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 39,748 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 11 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. కోల్బెల్ట్ ఏరియాలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అనుబంధ విభాగం సత్తా చాటుతుందన్న అంచనాలున్నాయి. మరోవైపు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది టీబీజీకేఎస్. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. సింగరేణి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు కలిసి పోటీ చేయాలనుకున్న పొత్తులు, చర్చలు విఫలం కావడంతో వేరువేరుగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో అతిపెద్ద యూనియన్గా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య ప్రధాన పోటీ నెలకొననుంది. కంప్లీట్ డీటెయిల్స్ కరీంనగర్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్లో సింగరేణి ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంది, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే ప్రధాన పోటీ ఏఐటీయూసీ అలాగే ఐఎన్టీయూసీ మధ్యన ఎలా ఉంది? ఎస్ రాధిక, కొద్దిసేపటి క్రితమే ఇటు రామగుండం పరిసరాల ప్రాంతాల లోపల పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మొదలవడంతో పెద్ద ఎత్తున కూడా మొదటి షిఫ్ట్ తర్వాత నైట్ షిఫ్ట్ వచ్చేటువంటి కార్మికులు మొత్తం కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఓటు వేయడానికి బార్లు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ముఖ్యంగా రామగుండం ఏదైతే పారిశ్రామిక ప్రాంతాల లోపల RG1, RG2, RG3 ఏరియా లోపల దాదాపుగా 11,819 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 3 డివిజన్ లోపల 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా జరిగింది. ఈ ఎన్నికలను, సింగరేణి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికారులు మొత్తం కూడా ఇటు 3 పోలింగ్ కేంద్రాల లోపల 115 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి సింగరేణి ఎన్నికల లోపల అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ గత 2 ఎన్నికల లోపల కూడా విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థ టీబీజీకే ఈసారి పోటీ నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే అని చెప్పుకోవచ్చు. తో ఇప్పుడు ఈ ఎన్నికల లోపల విజయం సాధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఈ రెండింటి మధ్యలోనే సింగరేణి బొగ్గు కార్మిక సంఘాలుగా ఉన్నటువంటి కార్మిక సంఘం ఐఎన్టీయూసీ మరియు ఏఐటీయూసీ ఈ రెండింటి మధ్యలో ప్రధాన పోరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం లోపల ఇటు ప్రధానంగా ఈ 2 పార్టీలు కూడా హోరాహోరీ పోరు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు 8 గంటల నుంచే ఉదయం ప్రారంభమైనటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బార్లు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతున్నటువంటి పరిస్థితి లోపల 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత 5 గంటల తర్వాత 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ ఎన్నికల లోపల
ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు సంఘము తర్వాత ఇటు ఐఎన్టీసీ ఏఐటీసీల మధ్యలో ప్రధానమైనటువంటి పోరు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ ఎన్నికల లోపల విజయం సాధించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా మొత్తం 13 గుర్తింపు సంఘాలు ఉండడంతో ఆ 13 గుర్తింపు సంఘాలు కూడా తమ ప్రాతినిధ్యం చాటుకోవాలని చెప్పి అయితే ఇటు ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇక్కడ రామగుండం లోపల ప్రస్తుతం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాధిక, శ్రీనివాస్, రామగుండం ఏరియాలో టోటల్ గా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అలాగే పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రామగుండం ఇక్కడ ఏరియా లోపల 3 గనుల లోపల RG1 RG2 లోపల మొత్తం కూడా 3 డివిజన్ లోపల 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 23 పోలింగ్ కేంద్రాల లోపల ఇప్పటికే 115 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం రామగుండం 3 డివిజన్ లో కలిపి 11,819 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇబ్బంది ఇటు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 11,819 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇటు ఏదైతే పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయో పారిశ్రామిక ప్రాంతాల లోపల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు నిన్న శ్రీధర్ బాబు కావచ్చు, తర్వాత రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర ఇటు రామగుండం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మక్కర్ సింగ్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది, హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల మొత్తం ఈ రోజు దాదాపుగా 11,800 మంది 19 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉన్నారు. మొత్తానికైతే పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇక్కడ సమీపం లోపల ఎలాంటి అవాంఛనీయమైన సంఘాలు జరగకుండా 144 సెక్షన్ కూడా విధించడం కూడా జరిగింది. మొత్తానికైతే చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, మనం శ్రీనివాస్, సింగరేణి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సిపిఐ 2 కార్మిక సంఘాలు కూడా కలిసి పోటీ చేయాలనుకున్నాయి, కానీ ఎందుకని విడివిడిగా పోటీ చేశారు? మొత్తానికి గత అసెంబ్లీ ఎన్నికల లోపల కలిసి పోటీ చేసినటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ సిపిఐకి పార్టీ రెండు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల లోపల పోటీ చేశాయి. ఈ ఏదైతే కార్మిక సంఘం ఎన్నికల లోపల కూడా అంతా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ తర్వాత సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ కలిసి పోటీ చేస్తాయని చెప్పి అందరూ అనుకున్నా కానీ ఈ ఎన్నికల లోపల వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు కుదరకపోవడంతో విడివిడిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఐఎన్టీసీ ఏఐటీసీ ఈ రెండు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత ఎన్నికల లోపల ఎన్నికల లోపల భారీ విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ఏదైతే టీజీ ఇక్కడ ఉన్నదో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘము ఈ ఎన్నికల లోపల చాలా ప్రభావితం అనేటువంటిది ఏం లేకుండా అయిపోయింది. ఎందుకంటే దీని లోపల ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ఇప్పటికే రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల లోపల ఇటు ఏదైతే తమ యొక్క ప్రత్యర్థి అంటే ఇప్పుడు ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్యలో ప్రధాన పోటీ ఉండడంతో ఇటు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది అయితే ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ప్రధానమైనటువంటి పోటీ మాత్రము 2 గుర్తింపు సంఘాల మధ్యలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, మరోవైపు ముచ్చటగా 3వసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు టీబీజీ కేసు ఎటువంటి వ్యూహాలు రచించింది అనుకోవచ్చు? గత 2 ఎన్నికల లోపల ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారం లోపల ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీబీజీకేనే ఇక్కడ 2 ఎన్నికల లోపల భారీ విజయం సాధించుకుంటూ వస్తుంది. కానీ ఈ ఎన్నికల లోపల టీబీజీఎస్ గా ఉన్నటువంటి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కవిత నుంచి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఈ ఎన్నికల లోపల ఇటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల లోపల విజయం సాధించడంతో కొంత నైరాశ్య నిస్పృహకు లోనైనటువంటి పరిస్థితి నేపథ్యం లోపల సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల లోపల ఇటు బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి టీబీజీకే ఒక నామమాత్రం పోటీ ఇస్తున్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి ఇటు ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు, కార్మిక సంఘాలను కలవలేదు, వాళ్ళను ఓట్లు అభ్యర్థించేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే గత 2 ఎన్నికల లోపల భారీ విజయం సాధించినటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఏదైతే ఉన్నదో ఈసారి బరిలో ఉన్నా కానీ నామమాత్రం పోటీగానే ఉన్నట్టుగా తెలుస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుబంధ సంస్థ ఉన్నదో ఐఎన్టీయూసీకి